5 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త జిల్లాల రద్దు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. కరెంట్, రైతు బంధును ఇవ్వలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది. గ్రామీణ